నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ముకుందాపురం గ్రామంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్లి కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె విశ్వనాథ్, తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ సింగ్, జిఎల్బీకేఎస్ నాయకులు బిఎన్ కాంతారావు, తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మూతి రాంబాబు, దుర్గాప్రసాద్, సనప రాంబాబులు పాల్గొని మాట్లాడుతూ, దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి ఉపయోగపడే 44 కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్లుగా మార్చడం జరిగిందని, దీని కారణంగా కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు, కార్మికులకు ప్రశ్నించే హక్కు, పని గంటల పెంపు తదితర హక్కులు కోల్పోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను బహుళజాతి కంపెనీలకు అమ్ముతున్నారని, అదేవిధంగా నేడు సింగరేణిని వేలం వేసే ప్రక్రియ చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటిపైన ఉద్యమాలను నిర్వహించేందుకు ఈ నెల 23న ఇల్లెందులో రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోబోతుందని, కావున రాష్ట్ర కౌన్సిల్ని ఐఎఫ్టియు శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని, అన్ని వర్గాల ప్రజలు తమ పూర్తి మద్దతు తెలియచేయాలని కోరారు. దేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అది కార్మిక వర్గానికి ఉపయోగపడే 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను 4 కోళ్లుగా సవరించడం అనేది జరుగుతూ ఉంది. ఆ 4 చట్టాలు కుదించడం మూలంగా కార్మిక వర్గానికి నష్టదాయకం జరుగుతూ ఉంది. కాబట్టి వాటన్నిటిపైన కొట్లాడడం కోసం, వాటన్నిటిపైన పోరాటం చేయడం కోసం ఐఎఫ్టియు ఈ నెల 23 తారీఖు నాడు ఇల్లందులో జనరల్ కౌన్సిల్ జరుపుకుంటా ఉంది. ఆ సదస్సును ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో చూసుకున్నట్టయితే, సింగరేణిలో అన్ని ఏదైతే 6 బొగ్గు బావులను ప్రైవేట్ పరం చేయడానికి టెండర్లు పిలవడానికి నెల 30 తారీఖు నాడు పిలుస్తూ ఉన్నారు. అది ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అమ్మజెప్పడానికి చూస్తూ ఉన్నారు. రైల్వే, బ్యాంకింగ్, ఎల్ఐసి, విమానయానం, ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కార్పొరేట్ సంస్థలకు అమ్మజెప్పే ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. వాటన్నిటిపైన కూడా ఏదైతే కార్మిక రంగం చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయడం కోసమే ఇవాళ ఐఎఫ్టియు జనరల్ కౌన్సిల్ ఇల్లందులో 23 తారీఖు నాడు జరుపుకోబోతుంది. ఆ సదస్సును విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మరొకసారి ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తూ ఉంది. ఐఎఫ్టి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఇల్లందులో 23 తారీఖున జరగబోతున్నది. అది కామ్రేడ్ పాషన్న ప్రాంగణంలో జరగబోతున్నది. దాన్ని జయప్రదం చేయాలని అన్ని కార్మిక వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లోపల జరిగే ప్రచారంలో కూడా అందరూ భాగస్వాములు కావాలని చెప్తూ, మన ఏదైతే ఐఎఫ్టి చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని, ఇప్పుడు ఏదైతే ఉన్నదో టైల్స్ కావచ్చు, లేకపోతే రైస్ మిల్స్ కావచ్చు, లేదా ఇతర రంగాలలో జిఎస్టీని విధించి, పీడీ రంగంలో కూడా జిఎస్టీని విధించి కార్మికులకు పని లేకుండా చేసే పరిస్థితులను ఖండిస్తూ అది జిఎస్టీని తగ్గించాలని చెప్పని ఐఎఫ్టీ డిమాండ్ చేస్తున్నది. అలానే టైల్స్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పైన, లేదా రామ్ సింగ్ పైన కూడా మన ఎస్సీ వర్గం ఏదైతే ఉన్నదో ఎస్సీ వర్గం లేనిపోని ఆర్థిక ఆరోపణలు చేస్తూ తనపై అభాండాలు వేస్తున్నాయి. కాబట్టి దీన్ని కూడా ఐఎఫ్టీ ఖండిస్తున్నది. ఈ యొక్క ఆరోపణలు అవాస్తవాలని చెప్పని మేము తీర్మానిస్తున్నాం. ప్రియమైన కార్మిక సోదరులారా, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఇల్లందులో కరెంట్ ఆఫీసు బాలాజీ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. కావున కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం, ప్రచారం చేస్తున్నాం. దీంట్లో గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను 4 లేబర్ కోడ్గా మార్చిన తీరు అందరూ తెలుసు. రైతులని 700 మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా చాలా మందిని, అనేక రంగాల భాగాల కార్మికులని రోడ్ల పాలు చేసి, కరోనాలో మరి డబ్బులు అసలు చేసుకొని నిన్న గెలవడానికి పనిచేసిన డబ్బును మోడీని ఇలా కార్మికులంటే, ప్రజలంటే
సౌతి ప్రేమలాగా చూస్తున్నాడు. ఇవాళ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ దేశ్ బచావో కార్యక్రమానికి ఎవరిని బాగపెడుతున్నాడు, ఏ ప్రజల్ని దోసిపెడుతున్నాడు, ఎవరిని కాంట్రాక్టర్ని బతికిస్తాడు తప్ప పేద ప్రజలని మొత్తం దోపిడీ చేసేదానికి కంకణం కట్టుకున్నాడు. అందుకోసమే పోరాటమే జయమని, నోరిప్పకపోతే రోడెక్కపోతే ఉన్న హక్కులు కూడా గుంజడానికి ప్రయత్నం చేస్తున్న మోడీని మనం తిరుగుబాటు చేయాలి. హక్కులను కాపాడుకోవాలి, పరిశ్రమను కాపాడుకోవాలి, రంగాన్ని కాపాడుకోవాలి, సమ్మె చేసే హక్కుని కాపాడుకోవాలి. మొత్తం కూడా కార్మికులపై ఉచ్చుముడి బిగిచ్చుంది. దాంట్లో మనం బయటపడాలంటే ఐక్య పోరాటం చేయడంలో మా ఐఎఫ్టీ ముందుంది. అందరినీ కలుపుకోవడానికి రాబోయే రోజుల్లో ఇంకా రేపు జరిగే జనరల్ కౌన్సిల్లో అనేక సమస్యల మీద చర్చించుకొని ముందు పోవడానికి మా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ అట్లా ప్రయాణం చేస్తుంది. అందుకోసమే అందరూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీని మరి అందరూ ఆదరించాలని చెప్పి మమ్మల్ని కొద్దిగా కార్మిక వర్గంలో పోరాడే ఏకైక సంఘం ఐఎఫ్టీ అది ఎప్పుడు పనిచేస్తుంది. ముత్తార్ పాషా గారు ఇల్లందులో 12 గంటలు పనిచేస్తుంటే 8 గంటలు పనిచేయాలని చెప్పి హమాలి కార్మికుడు మైసయాని అనేక యజమానులు ఇబ్బంది పెడితే ఆ రోజు కూడా నెల రోజుగా సమ్మె చేసి విజయం సాధించుకున్న చరిత్ర కామెడ ముత్తార్ పాషా గారిది ఉంది. ముత్తార్ పాషా గారి పెట్టుబడి చాకిరీ ఇంకా చాలా ఉంది. మేము చచ్చిపోయిన రోజులు కూడా ఆ పోరాటాలు చేయాల్సిందే. ముత్తార్ పాషా గారు తరఫున ఆయన ఇచ్చిన ఎలుగులో, ఆ టాక్సీ ఎలుగులో మేము ఇంకా ముందుకు పోతామని చెప్పి మమ్మల్ని ఎవరు ఆపజేయలేరని చెప్పి మా జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ నుండి మేము కార్మికులుగా ఉన్నాం, యూనియన్ నాయకులుగా ఇక్కడ పనిచేస్తున్నాం. అదేవిధంగా ఫెడరేషన్లు కూడా ఉండడం అనేది జరిగింది. 23 తారీఖు జరిగే ఈ జనరల్ కౌన్సిలింగ్ని జయప్రదం చేయడానికి మా వంతు సహాయంగా మా కార్మికులు మేము ఐక్యంగా ముందు నడవడానికి సిద్ధంగా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.